ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ వీలాగ్స్. మీరు ఒకవేళ వీలాగ్ పార్ట్ 1 చూసుండకపోతే తప్పకుండా చూసేయండి, ఎందుకంటే ఇది దాని కంటిన్యూషన్ అనమాట. సో ఇలాగ రిసార్ట్ వెళ్ళగానే మాకు ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చారన్నమాట, వరాంగ్ జాహే అని. చాలా బాగుందండి. తర్వాత అక్కడ ఇలా చిన్న క్లబ్ హౌస్ లాగా ఉంది అన్నమాట. అక్కడ ఇలా సాకర్ బోర్డ్ కింద, అలాగే టేబుల్ టెన్నిస్ ఆడుకోవడానికి ఇలా కొన్ని గేమ్స్ పెట్టారన్నమాట. సో అక్కడ చుట్టుపక్కల కూడా మేము ఇలా కాస్త తిరిగి ఫొటోస్ తీసుకున్నాము. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదండి, అక్కడ పెట్ హౌస్ లాగా ఉంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకున్నమాట. అక్కడ ర్యాబిట్స్, టార్టాయిస్, షీప్, గోట్ ఇలాంటివి పెంచుతున్నారన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోయి వచ్చేసామండి. బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా ఇక్కడ లార్జ్ బఫే కింద పెడతారన్నమాట. ఇక్కడ నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నారండి ఫ్రెష్గా. వీళ్ళు ఇక్కడ నూడిల్స్ని మీ గోరింగ్ అంటారన్నమాట. మనకి ఎలాగైతే మ్యాగీ మసాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయో వీళ్ళు కూడా అలాగే ఉంటుందన్నమాట. అలాగే చేస్తున్నాడు కదా. సో మనకి ఫ్రెష్గా వీళ్ళు నూడిల్స్ కుక్ చేసి ఇస్తారన్నమాట. సో ఫ్రెష్ నూడిల్స్ కదా, సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ నూడిల్స్ది. సో ఇలాగా మనకి వెంటనే ఇలా బాయిల్ చేసి బౌల్లో వేసి ఇస్తారన్నమాట. పక్కనే మనకి సాసెస్ అన్నది ఉంటుంది, ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ చేసినది. సో స్పైసీది ఉంటుంది, కాస్త స్వీట్ది ఉంటుంది. అంటే నార్మల్ మనం వేసుకునే సాసెస్ కాదు, ఇది డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తారన్నమాట. చాలా బాగుంటుందండి. ఇండోనేషియన్ నూడిల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇటు సైడ్ అంతా మిడిల్ ఈస్ట్ వెరైటీస్ పెట్టారండి. సో అలాగే ఇక్కడ వస్తే ఇదంతా కూడా ఇండోనేషియా స్టైల్ ఫుడ్. పిల్లల కోసమని క్యాండీ ఫ్లాస్ కూడా పెట్టారన్నమాట. 2 వెరైటీస్ ఆఫ్ క్యాండీ ఫ్లాస్ పెట్టారు. మనమే చేసేసుకోవచ్చు అన్నమాట. మనకి రాకపోతే వాళ్ళని అడిగితే వాళ్ళే చేసిస్తారు. ఇదంతా కూడా ఇండోనేషియాలో డిఫరెంట్ రీజన్స్ ఫుడ్ అన్నమాట. వెజిటేబుల్ సూప్, ఇలా చాలా చాలా రకాలు ఉంటాయండి. ఈ సెక్షన్ అంతా కూడా ఇండోనేషియాది అన్నమాట. సో డిఫరెంట్ రీజన్స్లోని డిఫరెంట్ వెరైటీస్గా పెట్టారు. మనకి ఎలా అయితే నార్త్ సౌత్ అలా ఉంటాయో డిఫరెంట్గా, వీళ్ళకి కూడా అలాగే ఉంటుంది అన్నమాట. సో ఆ పర్టికులర్ అంతా ఇటు సైడ్ అంతా పెట్టారు. ఇటు వస్తే కాస్త పాస్తాస్, లసానేస్ ఇట్లాంటివన్నీ పెట్టారన్నమాట. చాలానే ఉన్నాయండి వెరైటీస్. కానీ వీళ్ళకి చికెన్ అంటే వెజ్ కింద లెక్క అన్నమాట. సో బయటికి వెళ్ళినప్పుడు ప్యూర్ వెజిటేరియన్స్కి అయితే కాస్త ఇబ్బందే, కాస్త చూసుకొని తినాలి. సో చికెన్ ఎగ్ తినే వాళ్ళకైతే కాస్త పర్వాలేదు, కానీ ప్యూర్ వెజ్ ఉన్న వాళ్ళకైతే కాస్త ఇబ్బంది అండి, మనం చూసుకుని తినవలసి వస్తుంది అన్నమాట. సో ఇక్కడ అంతా కూడా బ్రెడ్ సెక్షన్ పెట్టి డిఫరెంట్ సాసెస్ పెట్టారు. అలాగే ఇదంతా డిమ్సమ్స్ విత్ సూప్ అన్నమాట. వెజ్ సూప్ అని పెడతారండి, దాంట్లో చికెన్ కూడా వేసేస్తారు వాళ్ళు. సో అందుకే జాగ్రత్తగా చూసుకుని తినాలన్నమాట. సో ప్రీవియస్ వీడియోలో చూపించిన జింజర్ బ్రెడ్ హౌస్ అది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ పెట్టారు. అలాగే కాఫీస్లోని డిఫరెంట్ టైప్స్, మనకి ఏం కావాలంటే క్యాపచినో అని, మోచాచినో అలాగే అన్నీ ఉన్నాయన్నమాట. సెక్షన్స్లో అన్నీ పెడతారండి, అన్ని రకాల బ్రెడ్, సినమన్ రోల్స్ అని, వాఫిల్స్ అని అన్ని రకాలు ఉంటాయన్నమాట. సో అలా మేము బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత సో రిసార్ట్ వాళ్ళే సైకిల్స్ ప్రొవైడ్ చేస్తారన్నమాట, సరదాగా బయట తిరగడానికి అని చెప్పేసి. సో వాళ్ళ దగ్గర సైకిల్స్ తీసుకుని మేము చక్కగా కాస్త రౌండ్స్ వేసామన్నమాట. చాలా బాగుందండి. చుట్టుపక్కల అయితే హిల్లీ ప్లేస్ వల్ల కాస్త డిసెంబర్లోని చాలా చల్లగా ఉన్నట్టు ఉంటుంది. వెదర్ కూడా చాలా బాగుంది కాబట్టి అలాగా ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది ఇది. సో బయటికి వెళ్ళేటప్పుడు కూడా మనకి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. మన ఇండియాలో ఎలాగ ఊటీకి అలా వెళ్తూ ఉంటాం కదా, సో సేమ్ అలాగ ఉంటుందన్నమాట. చక్కగా నెమ్మదిగా వాక్ చేసుకుంటూ అలా నేచర్ బ్యూటీని హాయిగా ఆస్వాదిస్తూ వెళ్ళొచ్చు అన్నమాట. చాలా బాగుంది. కొన్ని మీకు క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుందండి. అలాగే రెగ్యులర్ సిటీ లైఫ్ నుంచి మనకి కాస్త అలాగా గడపాలనుకున్నప్పుడు ఇలాంటి ప్లేసెస్ అయితే చాలా బాగుంటుంది. ఈ రిసార్ట్ స్పెషాలిటీ ఏంటంటే, నార్మల్ రిసార్ట్స్ ఏంటంటే
రిసార్ట్‌లోనే ఉంటాం, రిసార్ట్‌లోనే తిరుగుతాము అట్లా ఉంటుందన్నమాట. ఇది అలా కాదు. రిసార్ట్‌లోనే చాలా మనకి ఉన్నాయి. అలాగే ఇలా బయట వెళ్ళి కూడా మనం హాయిగా తిరిగి రావచ్చమాట. సో, అదంతా కూడా మనకి ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ అవుతాము. రోజు ఉండే రెగ్యులర్ లైఫ్ నుంచి మనకున్న స్ట్రెస్ నుంచి అంతా కూడా స్ట్రెస్ ఫ్రీ అవుతామన్నమాట. సో, ఆ విధంగా చూసుకుంటే నాకు ఈ రిసార్ట్ అయితే చాలా బా నచ్చిందండి. జనరల్‌గా మనం ఎప్పుడైనా హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు పొద్దున్నే లేసి రెడీ అయిపోయి హడావుడిగా వెళ్ళి బయట అన్నీ చూసేసి మళ్ళీ రూమ్‌కొచ్చి అలసిపోయి పడుకుని ఇలా మనం అన్ని ట్రిప్స్ ప్లాన్ చేసుకోకుండా కొన్ని ట్రిప్స్ ఇలా ప్లెజెంట్‌గా ఉండే ట్రిప్స్ కూడా మనం వేసుకోవాలన్నమాట. ఈ ప్లెజెంట్ ట్రిప్స్ వల్ల మనకేంటంటే మైండ్ అన్నది ఎనర్జైజ్డ్ అవుతుందండి. మనకి రెగ్యులర్‌గా లైఫ్‌లో ఉండే స్ట్రెస్ గానీ ఇవన్నీ కూడా తగ్గుతుందన్నమాట. బికాజ్ మనం నేచర్ బ్యూటీలో ఉంటున్నాము. సో, మైండ్ కూడా కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. ఏదో హడావుడిగా ఎక్కడికో బయటికెళ్ళి చూసేసాం, చేసేసాం కన్నా ఇలాగా 4 గోడల్లోనే ఉండకుండా బయటికెళ్ళి ఇలా ప్రశాంతంగా గడపడంలోని చూడండి మీకెంత డిఫరెన్స్ తెలుస్తుందో. యూ గెట్ రీ ఎనర్జైజ్ మాట. ఇట్స్ జస్ట్ లైక్ ఏ మైండ్ థెరపీ మాట అండి. ఇంట్లోనే ఉన్నామనుకోండి ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఆఫీస్ వర్క్ ఉంది, ఏం వండాలి ఇవే మనకి మైండ్‌లో నడుస్తా ఉంటుంది. సో, ఇలా ట్రిప్స్‌కెళ్ళినప్పుడు మనకు ఆ పని ఏమి ఉండదు. ఫుల్ టైమ్ మనం ఫ్రీగా ఉంటాం. చక్కగా ఫ్యామిలీకి టైం ఇవ్వచ్చు. పిల్లలతోని ఆడుకునే టైం ఉంటుంది వితౌట్ ఎనీ స్ట్రెస్. అంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఉంటుందనుకోండి. కానీ ఇలా ట్రిప్స్‌లోని మనం ఫ్యామిలీతో గడిపింది మాత్రం నిజంగా మెమరబుల్ కదా! ఏమంటారు? సో, అలా వాకింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాం కదా! సో, అక్కడ చిన్న రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్‌లో మొక్కజొన్న పొత్తులున్నాయన్నమాట. కూర్చొని తింటున్నాము. సో, బ్యాక్‌కి రిసార్ట్ వచ్చేసిన తర్వాత పిల్లలు వాళ్ళ డ్యాడీతోని ఆడుకుంటున్నారన్నమాట. అక్కడ చిన్న ఇలా ఫుట్‌బాల్ కోర్ట్ కూడా ఉంది. ఇందాక చూసారు కదా! బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఉంది. Daddy, you're playing cheating. My turn. वो साइड रखा. Up. I'm taking a video. Go aside. Hasi. More people can do that. Yeah. Out of what? Cheating! It's not cheating, you did like that to daddy. చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రెగ్యులర్ లైఫ్‌లో ఇంత స్ట్రెస్ ఫ్రీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారా అండి? లేదు కదా! సో, హాలిడే ఈస్ ఎ మస్ట్. ఇలాగ వెదర్ కూడా సడన్‌గా మిస్టీగా అయిపోయి చాలా కూల్‌గా అయిపోతుందన్నమాట. సాయంత్రం అయ్యే కొద్దీ ఇలా మిస్టీ ఎక్కువ అయిపోతుంది. భలేగా అనిపిస్తది అసలక్కడ. చిన్న గోల్ఫ్ చూసారా? చిన్న పిల్లలు ఆడుకోవడానికి అని చెప్పేసి. ఇంకా నీకు కెమెరాలో మీకు అంత అందం కనిపించి ఉండకపోవచ్చు. డైరెక్ట్‌గా అయితే చాలా బాగుందండి. అంతే అండి. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా డిన్నర్ కూడా నేను యాడ్ చేద్దాం అనుకున్నాను. కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో, నెక్స్ట్ వ్లాగ్‌లో నేను దాన్ని మీకు యాడ్ చేస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.